మా సంఘ పరంగా అడిగాయి మూడే డిమాండ్లు ఉన్నాయి. మాకు తెలంగాణ గెజిట్ అధికారులుగా ఎక్కడ కూడా సంఘ భవనాలు లేవు. అన్ని సంఘాలకి భవనాలు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి. తెలంగాణ గెజిట్ అధికారులుగా మేము అంతా కూడా సంచార జాతిలాగా ఉంటాం. ఒక జిల్లాలో 2 ఏళ్ళ కంటే ఎక్కువ పనిచేయం. మాకు సంఘ బిల్డింగ్లకి ఆల్రెడీ మేము పెట్టాము. అన్నిటికి కూడా అడ్వాన్స్ పొజిషన్ అడుగుతున్నారు. గౌరవ కలెక్టర్లకు ఒకసారి ఇంటిమేషన్ ఇచ్చేస్తే మీ ద్వారా మాకు సంఘ భవనాలు ఈ పీరియడ్లో మా సంఘానికి వెసులుబాటు ఉంటుందని ఒకటి ప్రాథమికంగా కోరుకుంటూ, రెండవది సంఘాల రికగ్నిషన్ మొత్తం కూడా గత ప్రభుత్వం సంఘాల అస్తిత్వాన్ని ఉనికిని చంపేశారు. 2016లో జీవో తీసి 2014 నుంచి ఇంప్లిమెంట్ చేస్తూ సంఘాలకి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ లేదు, రికగ్నిషన్ లేదు, సంఘాలకు ఎలక్షన్స్ లేవు, ఓడీలు అన్నీ చేశారు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నీ రెన్యువల్ అయినాయి, కానీ రికగ్నిషన్ ఒకటి పెండింగ్ ఉందన్న. అది మీ ద్వారా అయితే 2 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి రికగ్నిషన్ ఒకటి అడుగుతామన్న సంఘానికి. ఇక మిగతా మా గెజిట్ అధికారుల సంఘం తరఫున మేము ఎప్పుడు కూడా మీకు ఫ్రంట్ ఎండ్ సైనికులం. ఏ స్కీమ్ అయినా ఏదైనా సక్సెస్ చేసే బాధ్యత మాది. అవసరమైతే హాలిడేస్లో పనిచేస్తాం, 1 గంట అదనం కూడా పనిచేస్తాం. మీకోసం సైన్యంలాగా పనిచేయడానికి ఈ 5 సంవత్సరాలే కాదు, వచ్చే 5 సంవత్సరాలు కూడా సిద్ధంగా ఉంటామన్న. దాన్ని గెజిట్ అధికారుల తరఫున హామీ ఇస్తూ, అదేవిధంగా జేఏసీ పక్షాన్ని కూడా మన ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి గారు, ముఖ్యంగా మా కుటుంబ సభ్యులుగా, మా అన్నగా, మా ఉమెన్ ఎంప్లాయీస్ కావచ్చు, ఆల్ 75 డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, జిల్లా ఎంప్లాయీస్ కావచ్చు, ఈరోజు ఓన్లీ పర్మిషన్ మాకు 150 మందికే ఇచ్చారన్న. 35 జిల్లా నుంచి అధ్యక్ష కార్యదర్శులు, 75 డిపార్ట్మెంట్ ఫోరం అధ్యక్ష కార్యదర్శులు, అదేవిధంగా రాష్ట్ర కమిటీ మాత్రమే అటెండ్ అయ్యాము. అందరికి కూడా మీతోటి కలిసి మాట్లాడాలి, ఒక ఫోటో ఉండాలనేది. నెక్స్ట్ ఇయర్ మేము స్టాండింగ్ కౌన్సిల్ పెట్టుకుంటామన్నా. మీరు పర్మిషన్ ఇస్తే 50,000 మందితోటి స్టాండింగ్ కౌన్సిల్ మీటింగ్ పెట్టుకుంటాం తమ ద్వారా, అది కోరుకుంటూ. రెండవది ఏమంటాడు ఆయన, ఈ 5 సంవత్సరాలు మేము మీకు బాగా కమిట్మెంట్తో మా టీజీఓలు 87,160 మంది ఉన్నారని చెప్పాడు. ఉన్నారో లేదో నాకు తెలియదు, మరి కొంచెం ఆశ్చర్యంగా అనిపించింది ఆ ఫిగర్ వింటే. మరి అంతమంది ఉన్నాం, మేమందరం కూడా 5 సంవత్సరాలు మేము మీకు సేవ చేస్తాం. ఈ 5 ఏళ్ళే కాదని రానున్న 5 ఏళ్ళు కూడా మేమందరం కూడా సేవ చేస్తాము అన్నాడు. అంటే రేవంత్ రెడ్డి గారిని గెలిపించబోయేది ఏలూరు శ్రీనివాసరెడ్డి గారా అని అడుగుతున్నాను నేను. కాంగ్రెస్ను మరోసారి రేవంత్ రెడ్డి గారిని అధికారంలోకి తీసుకురావడానికి ఏలూరు శ్రీనివాసరావు కంకణం కట్టుకొని టీజీఓస్ నుంచి జేఏసీ నుంచి పనిచేస్తుడనా అని నేను ప్రశ్నిస్తున్నా. నీకు అధికారం ఎవరిచ్చిరో అని అడుగుతున్నాం. ఈ ప్రభుత్వమైన సమస్యలు పరిష్కరిస్తే ప్రభుత్వంలో ఒక భాగము ఉద్యోగులు, అది ఎవరు కాదన్నారు, అందరి భాగంలో మనం ఉంటాం, వాస్తవం. ప్రభుత్వ శ్రేయోభిలాషులుగా ఉంటాం, వాస్తవం. ప్రభుత్వానికి విశ్వాసంగా, కృతజ్ఞతగా, శ్రేయోభిలాషులుగా ఉంటాం, పనిచేస్తాం కమిట్మెంట్తో. తెలంగాణ రాష్ట్ర ప్రగతికి, అభివృద్ధికి ప్రభుత్వానికి సహకరిస్తూనే ఉంటాము అనే మాట చెప్పడంలో తప్పలేదు. కానీ ఈ 5 ఏళ్ళు అట్లా ఉంటామన్నా, రాబోయే 5 ఏళ్ళు కూడా మేము ఇట్లనే పనిచేస్తాము మీకోసము అని అన్నాడు. అది ఎంత పెద్ద తప్పు మాట. ఆయనకి ఎట్లా గడ్డి పెట్టాలా ఏలూరు శ్రీనివాసరావుకి? పరిమితి దాటి లేని అధికారాన్ని, లేని బాధ్యత నెత్తిలోకి ఎత్తుకొని మాట్లాడుతున్నావా? అందరూ అనుకుంటున్నారు బయట, రాబోయే ఏదో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఈయనకు వాగ్దానం చేసినట్ట, ఈయన పోటీ చేయబోతున్నాడంట. ఇంకేమి ఇంటర్నల్ వరాలు ఉన్నాయో మాకు తెలియదు. మరి ఆ డైరీ ఆవిష్కరణలో జేఏసీలో ఉపాధ్యాయ సంఘాలు ఉన్నాయి, ఉద్యోగ సంఘాలు ఉన్నాయి, ప్రధానంగా టీఎన్జిఓ సంఘం చైర్మన్గా ఉంది. మరి టీఎన్జిఓ ఉన్నటువంటి చైర్మన్ సంఘంగా ఉన్న టీఎన్జిఓస్ నాయకులు ఎందుకు లేరు? ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఎందుకు లేరు? మిగతా ఉద్యోగ సంఘాల నాయకులు ఎందుకు లేరు? అది కేవలము టీజీఓస్ డైరీ ఆవిష్కరణలోనే రేవంత్ రెడ్డి గారు ఈ డిఏను ప్రకటించడం అనేది, దాని వెనుక చాలా మతలబు ఉంది, మర్మం ఉంది. దీంట్లో చూస్తే మాకేమవుపడుతుందంటే 206 సంఘాల వేదిక మాది అని ఏలూరు శ్రీనివాసరావు గారు ప్రతి చోట చెప్తూ ఉంటాడు. ఈ 206 సంఘాలన్నీ కూడా ఉత్తవే. నీ టీజీఓ సంఘము నువ్వు మాత్రమే మనగాడివి, నువ్వు మాత్రమే సెక్రటరీ జనరల్ గొప్పోడివి, నీకు మాకే గత గొప్ప బంధం ఉంది, వేరే వాళ్ళతో ఆ బంధం లేదు, నీ దగ్గరికి వచ్చి నీ ముందరనే నేను డిఏ ప్రకటిస్తా అని చెప్పిండా. అదే రోజు మరి మారం జగదీశ్వర్ గారు ఫాలోఅప్లో ఉన్నాడంట. మొత్తం శేషాద్రి గారితో మాట్లాడితే సంతకం అవుతుంది, ఇవాళ ఫైల్ పోతుంది, రీచ్ అవుతుందని ఫాలోఅప్లో ఆయన ఉన్నాడు. మిగతా సంఘాలకు చెప్పిండు. అందరిని పిలుచుకొని అందరి ముందు నువ్వు ఏమిస్తావో చెప్పుంటే బాగుండేది కదా. ఒకవేళ రేవంత్ రెడ్డి గారు డివైడ్ అండ్ రూల్ పాలసీ విభజించి పాలించు, కొందరిని దగ్గర తీసుకో, కొందరిని దెబ్బకొట్టనే విధానం ఉంటే ఆ విధానాన్ని పసిగట్టలేకపోయిందా?
ఏలూరు శ్రీనివాసరావు పసిగట్టలేకపోయిందా? లేక రేవంత్ రెడ్డి గారికి భజన పరుడిగా పల్లకి మోసే బోయిగా మారిపోయినావా? ఎందుకు ఆ విధానాన్ని నువ్వు సమర్థించినావు? 100% నేను ఒక ఎస్టీయు మాజీ అధ్యక్షుడిగా, జేఏసీలో డిప్యూటీ చైర్మన్ హోదాలో పనిచేసిన వ్యక్తిగా, ఇవాళ ఆచార్య జయశంకర్ పెన్షనర్స్ హక్కుల పరిరక్షణ వేదిక కన్వీనర్గా మాట్లాడుతూ ఉన్నాను. నేను 100% మాకు హక్కు ఉంది, ప్రశ్నించడానికి హక్కు ఉంది. మీకేమో అక్కడ ప్రభుత్వంతో తెచ్చేటువంటి బాధ్యత ఉంది. నేను ఏలూరు శ్రీనివాసరావు గారు నిన్న జరిగిన డైరీ ఆవిష్కరణ 100కు 100% తప్పు పడతా ఉన్నా. ఇవాళ మిగతా సంఘాలన్నిటి కూడా విలువలేని మాదిరిగా, పరపతి లేని మాదిరిగా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు వాళ్ళనే విధంగా ఈ మెసేజ్ పబ్లిక్లోకి మా ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల లోపలికి వెళ్ళిపోతే ఏ రకమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఆ మాత్రం ఊహించలేకపోయినావా ఏలూరు శ్రీనివాసరావు గారు? నువ్వు టీజీఓ అధ్యక్షుడు, సెక్రటరీ జనరల్ అంటే